మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరీ, లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరీ, సువార్తను ప్రకటింపవా, సునాదం వినిపించవా, సిలువను ధరింపవా, దాని విలువను వివరింపవా, సువార్తను ప్రకటించవా, సునాదం వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను వివరించవా, సువార్తను ప్రకటింపవా. లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరీ, లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరీ. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 187వ రోజు, జూలై 6వ తేదీ. అంశం మనము నక్షత్రాలము. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. స్నేహితుడా, నేడు మనకి ఈ నక్షత్రం యొక్క అర్థము ఏమిటి? దానియేలు మనకు జవాబు ఇస్తాడు. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం ఇలా చెప్పింది: జ్ఞానవంతులు మరియు తమ దేవుడిని తెలుసుకున్నవారు ఆకాశంలో నక్షత్రాల వలె ప్రకాశిస్తారు, మరియు అనేకులను నీతిమంతులుగా మార్చేవారు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు, శాశ్వతంగా మరియు ఎప్పటికీ. అయితే నేడు మనమేమై ఉన్నాము? మనము నక్షత్రాలుగా ఉన్నాము. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసు యొక్క శక్తి మరియు పరిశుద్ధతను ప్రతిబింబించే నక్షత్రం తన జీవితం ద్వారా ఆయనను ప్రతిబింబించాలి. తన ప్రసంగం ద్వారా పరిపూర్ణం చేయడానికి, తన స్వస్థపరిచే శక్తిలో ఆయనను పరిపూర్ణం చేయడానికి, తన పునరుద్ధానములో ఆయన్ని పరిపూర్ణము చేయడానికి తండ్రియగు దేవుడు మనకు ప్రతిబింబించిన ప్రతి విధముగా ఆయనను ప్రతిబింబించడానికి మనము నక్షత్రాలము. చూడండి, మీరు ఎలాంటి నక్షత్రాలుగా ఉండాలి? నక్షత్రం దాని సొంత శక్తితో నడిపించబడలేదు. అది సర్వశక్తివంతుడైన దేవుని పరలోకపు శక్తిచే నడిపింపబడుతుంది. మరియు మనం ఎప్పుడైనా పాపులను క్రీస్తు వైపు ప్రతిబింబించబోతున్నట్లయితే మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి. మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. రోమ 8వ అధ్యాయము 1వ వచనం ఇలా చెబుతోంది: కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఉన్నవారికి, శరీరాన్ని అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకునే వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు వెలుగును ప్రతిబింబించడానికి, పాపులను ఆయన దగ్గరకు తీసుకురావడానికి మనమొక నక్షత్రముగా ఉండాలి.
అలా ఉండాలంటే మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి, అంతే. మరియు మనం సామాన్యులుగా ఉండకూడదు, మనం అసాధారణమైన వారిగా ఉండవలను. దేవుని ప్రజలు విశిష్టమైన వారు గనుక మనం సాధారణంగా ఉండకూడదు. ఎందుకంటే కాలములన్నిటిలో వారు అలాగే ఉన్నారు. విశిష్టమైనప్పటికీ నక్షత్రము జ్ఞానయుక్తమైనది. లోక విద్యలో, లోక వ్యవహారాల్లో జ్ఞానయుక్తమైనది కాదు అది. కానీ ప్రభు ఎదుట త్యాగము, సమర్పణ అది జ్ఞానయుక్తమైనదిగా ఉంటుంది. రాజాతి రాజు సమక్షములో తూర్పు దేశపు జ్ఞానులు చేసినట్లుగా ఆయన వెలుగును ప్రతిబింబించడానికి మనము సాష్టాంగ నమస్కారము చేసేదము. మీరు ఒక నక్షత్రం, దారి తప్పిన వారిని నడిపించడానికి, అలసిపోయిన వారిని నడిపించడానికి, ప్రయాణికుడి పాదాలను వెదికే వారిని నడిపించడానికి ప్రతి క్రైస్తవుడు ఒక నక్షత్రమై ఉన్నాడు. అప్పుడు నక్షత్రం దానంతటికి అదే నడిపించబడదు, అది ఆత్మచేత నడిపించబడవలెను. అది అతని జీవితంలో దేవుని తేజస్సును ప్రతిబింబించేటట్టు, లోక విషయాలకు దూరముగా ఉండేటట్లు మరియు ఈ ప్రస్తుత జీవితంలో దైవికంగా మరియు తెలివిగా జీవించేటట్లు అది చేయును. అది ప్రకాశించే గొప్పవాని యొక్క వెలుగును అది ప్రతిబింబించాలి. అప్పుడు మనము ఏమి చేయుదుము? మనము లేచి మరణిస్తున్న వారికి దేవుని వెలుగును ప్రకాశింపజేయాలి. ఈ లోకపు కటిక చీకటిలో మనం ప్రభువు యేసును తన పునరుద్ధాన శక్తిలో ప్రతిబింబించి ప్రకాశింపజేయాలి. ఆయన నిన్న ఎలా అయితే ఉన్నాడో నేడు కూడా అలాగే ఆయన ఉన్నాడని ప్రతిబింబించాలి. కానీ గుర్తుంచుకోండి, నక్షత్రము దాని గమనం ముగిసినప్పుడు అది గౌరవము, ఘనతను కోరుకోదు. నక్షత్రము మనుష్యులను వారి గమ్యస్థానానికి తీసుకుని వచ్చి వారికి ఆ పరిపూర్ణమైన వెలుగును చూపించింది. మరియు మనము క్రీస్తు శరీర సభ్యులుగా, స్నేహితులారా, మనము దేవుని వెలుగుగా ఉంటిమి. అయితే మనకు ఏ గౌరవము కోరుకోము. మనము ఒకరిని నడిపిస్తున్నప్పుడు, వారిని మనము పొందుకున్నప్పుడు, మనల్ని మనము రిక్తుల్ని చేసుకుని వారిని ప్రభువైన యేసుక్రీస్తు అనే గొప్ప మరియు పరిపూర్ణముగా ప్రకాశించే వాని యొద్దకు మరియు ఈ లోకానికి వచ్చే ప్రతి ఒక్కరికి మార్గమును వెలిగించే ఆ వెలుగు యొద్దకు వారిని మనం నడిపించవలెను. శాంతా క్లాజ్ అని పిలువబడే ఒక పురాణం యొద్దకు కాదండి, ఒక శాఖ సంబంధమైన సంఘం యొద్దకు కాదండి, జీవము కలిగిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అనే నిజమైన మరియు పరిపూర్ణమైన వెలుగునొద్దకు మనము నడిపించాలి. గొప్పగా ప్రకాశించే వెలుగు అనే వర్తమాన భాగం నుండి ఎంతో అద్భుతమైన ఉన్నతమైన అంశము. మహా గొప్ప దేవుడును నీతి సూర్యుడై తన వెలుగును మనపై ప్రకాశింపజేసి మనలను ఈ లోకములో వెలిగిస్తున్న మన గొప్ప దేవునికి, మహా వెలుగుగా ఉన్న మన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎల్లప్పుడూ ఆయన వెలుగుగా ఉండి తన వెలుగును మనపై ప్రసరింపజేసి ఈ లోకములో మనలను వెలిగించి అనేక మందికి ఆయనను ప్రతిబింబింప చేయాలని మనందరినీ ఆయన వెలిగించి ఈ లోకములో ప్రత్యేక స్థానంలో నిలిపి తన పరిశుద్ధాత్మతో నింపి మనలను ఆయన నక్షత్రములుగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మనం ఈ లోకములో అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తు అనే వెలుగునొద్దకు నడిపించడానికి, క్రీస్తు మనపై ప్రకాశింపజేసే ఆ వెలుగునే ప్రతిబింబింపచేసి అనేక మందిని, చీకటిలో ఉన్నవారిని, అంధకారంలో నశించిపోతున్న వారిని ఆ మహా ఉన్నతమైన వెలుగునొద్దకు, ఆ వాక్యమనే వెలుగునొద్దకు మనము నడిపించే నక్షత్రములుగా ఉన్నాము. అల్పులమైన మనలను, ఏ వెలుగు లేని మనలను, ప్రకాశించే లక్షణం లేని మనలను ఆయన ఎన్నుకొని ఆయన వెలుగును మనపై ప్రసరింపజేశాడు. మనకు మనం స్వయం ప్రకాశులము కాదు ప్రియ సోదరుల. మనకు మనం వెలగలేము, మనకు మనం వెలుగును ప్రసరింపచేయలేము. ఆ నీతి సూర్యుని యొక్క కాంతి చంద్రునిపై ప్రకాశించినప్పుడు చంద్రుడు తనకు తాను వెలుగుతూ కాంతిని ప్రకాశింపజేస్తున్నాడు. అదేవిధంగా నక్షత్రములన్నీ ఆ సూర్యుని యొక్క వెలుగు పడినప్పుడు అవి కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. చంద్రుడు, సూర్యుడు వాటికి అవి సొంతముగా ప్రకాశింపలేవు, అవి స్వయం ప్రకాశులు కాదు.
సూర్యుడి యొక్క వెలుగు వాటిపై పడినప్పుడు అదే వెలుగును అవి ప్రతిబింబింప చేస్తూ ఉన్నాయి. అలాగే మన నీతి సూర్యుడు అయిన ఆయన గొప్ప వెలుగు కాంతి విహీనమైన మనపై ప్రకాశించినప్పుడు మనము కూడా ఈ లోకంలో వెలుగుతూ ఉన్నాము. అనేక మందికి దారి చూపించేవారుగా, వెలుగునొద్దకు నడిపించేవారుగా మనం ఈ లోకంలో ప్రకాశించగలుగుతున్నాము. కేవలం ఆయనను బట్టి, ఆయన మనలో పెట్టిన గొప్ప వాక్యాన్ని బట్టి, వాక్యమనే వెలుగును బట్టి ఈ లోకంలో మనం వెలిగేవారముగా, ప్రకాశించేవారముగా, అనేక మందిని ఆ వెలుగునొద్దకు నడిపించేవారముగా మనము ఉన్నాము. ప్రవక్త అంటున్నాడు, మనము నక్షత్రాలము, మనము అనేక మందికి దారి చూపేవారము. దారి తప్పిన వారిని, అలసిపోయిన వారిని, నశించిపోవడానికి సిద్ధముగా ఉన్నవారిని మనము క్రీస్తునొద్దకు నడిపించే నక్షత్రములుగా ఉన్నామని ప్రవక్త మనకు వివరిస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనము చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. మనము నక్షత్రాలము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనలను ప్రకాశింపజేసేది ఆయనే. మనకు మనం బుద్ధిమంతులుగా, మనకు మనం వాక్యానికి లోబడి మనలను మనం క్రీస్తుకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఆయనే మనలను వెలిగిస్తాడు. ఆయనే మనలను వెలిగించేవాడుగా ఉన్నాడు. మనము ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించేవారముగా ఎల్లప్పుడూ ఆయన చేస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారా, మనము ఆయనలో ప్రకాశిస్తూ అనేక మందిని నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకునేటట్లు వారిని త్రిప్పుతూ వారి కొరకు మనము నక్షత్రములుగా ప్రకాశిస్తూ ఉన్నాము. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇంత గొప్ప వాక్యాన్ని బట్టి, ఇంత మంచి అంశాన్ని బట్టి, ఇందులో దాగి ఉన్న గొప్ప భావాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృప కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. జ్ఞానవంతులు మరియు తమ దేవుడిని తెలుసుకున్న వారు ఆకాశంలో నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. ఓ, ఆ వెలుగు మనకు క్రీస్తుని బట్టే వచ్చింది. ఆ వెలుగు మనది కాదు గాని మనము జ్ఞానయుక్తమైన నడవడికతో ఆయనలో ఉన్నప్పుడు మనము ఆయనలో నక్షత్రముల వలె ప్రకాశిస్తామని ఆయన మనకు తెలుపుతూ ఉన్నాడు. అనేక మందిని నీతిమంతులుగా మార్చేవారు శాశ్వతంగా ఎప్పటికీ నక్షత్ర వలె ప్రకాశిస్తారని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. మనము నేడు ఏమై ఉన్నాము? ఓ, మనము నక్షత్రములుగా ఉన్నాము. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసు యొక్క శక్తి మరియు పరిశుద్ధతను ప్రతిబింబించే నక్షత్రం మనమే అయ్యున్నాము. మన జీవితము ద్వారా ఆయనను నిత్యము ప్రతిబింబించే గొప్ప నక్షత్రములుగా మనము ఉన్నాము. మనము క్రీస్తులో జన్మించడం ద్వారా, మనము ఆయన సాక్షిగా మారడం ద్వారా ఆయన మనలను ప్రకాశించే నక్షత్రములుగా నిలిపాడు. ప్రవక్త చెప్తున్నాడు, నక్షత్రం దాని సొంత శక్తితో నడిపింపబడలేదు. అది సర్వశక్తివంతుడైన దేవుని పరలోకపు శక్తిచే నడిపింపబడుతుంది. మరియు మనం ఎప్పుడైనా పాపులను క్రీస్తు వైపు ప్రతిబింబించబోతున్నట్లయితే మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి. క్రీస్తు వెలుగును మనం ప్రతిబింబింప చేయడానికి, పాపులను ఆయన దగ్గరకు తీసుకురావడానికి మనం ఒక నక్షత్రముగా ఉండాలి. అలా మనము ఉండాలంటే ఆయన యొక్క వెలుగు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపింపబడాలి. ఆయన ఆత్మ మనలను నడిపించకపోతే, ఆయన వెలుగు మనపై ప్రకాశించకపోతే మనము ఎవరిని ఆయన యొద్దకు నడిపించలేము. మనము నక్షత్రములుగా ప్రకాశించలేము. మనకు మనం వెలగలేము. ప్రియ సోదరులారా, మనం ఈ లోకములో వెలిగేవారుగా ఉండాలంటే ఆ మహా గొప్ప దేవుని యొక్క వెలుగు మనపై ప్రసరింపజేయాలి. ప్రవక్త చెప్తున్నాడు, మనము సామాన్యులుగా ఉండకూడదు, మనము అసాధారణమైన వారిగా ఉండవలని. దేవుని ప్రజలు విశిష్టమైన వారు కనుక మనము సాధారణముగా ఉండకూడదు. ఎందుకంటే ప్రతి కాలములో వారు అలాగే ఉన్నారు. ప్రియ సోదరులారా, మనం ఈ లోకములో ఒక ప్రత్యేకింపబడిన వారముగా, ఒక ప్రత్యేకమైన జనాంగముగా, క్రీస్తునే, ఆయన గుణలక్షణాలనే ప్రదర్శింపజేసేవారముగా, ఆయననే ప్రతిబింబింప చేసేవారముగా, ఒక ప్రత్యేకమైన వారముగా ఉండాలని
ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. మనము అసాధారణమైన వారిగా ఉండవలెను. మనము సాధారణమైన వారుగా కాక ఈ లోకములో అసాధారణముగా, క్రీస్తు కొరకు వేరు చేయబడిన వారముగా, ఆయన కొరకు ప్రకాశిస్తూ అనేక మందికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తుని ప్రదర్శింపజేసే వారముగా మనం ఉండవలసి ఉన్నది. ప్రవక్త అంటున్నాడు, రాజాకి రాజు సమక్షంలో తూర్పు దేశ జ్ఞానులు చేసినట్లుగా వారు ఏమి చేశారు? ఆయన వెలుగును ప్రతిబింబింప చేయడానికి వారు సాష్టాంగపడి నమస్కారం చేశారు. మనము కూడా సాష్టాంగ నమస్కారము చేసేదము. మనము ఒక నక్షత్రం. మనము దారి తప్పిన వారిని నడిపించడానికి, అలసిపోయిన వారిని నడిపించడానికి, ఈ లోకంలో చెడి పడి ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని, చీకటి మార్గంలో ఉన్నవారిని క్రీస్తు వెలుగును ప్రసరింపజేసి, క్రీస్తు వెలుగునే ప్రతిబింబింప చేసి మనము నక్షత్రములుగా వారి క్రీస్తు యొక్క వెలుగునొద్దకు నడిపించవలసిన వారముగా ఉన్నాము. ఆ ప్రకాశించే గొప్పవాని యొక్క వెలుగును మనము ప్రతిబింబించాలి. అప్పుడు మనము లేచి మరణిస్తున్న వారికి దేవుని వెలుగును ప్రకాశింపచేయాలి. ఈ లోకపు కటిక చీకటిలో ప్రభువు యేసును తన పునరుద్ధాన శక్తిలో ప్రతిబింబించి ప్రకాశింపచేయాలి. ఆయన నిన్న ఎలా అయితే ఉన్నాడో నేడు కూడా ఆయన అలాగే ఉన్నాడని, ఆయన ఎన్నడూ మారని వాడని, ప్రతి కాలంలో ఒకే వెలుగును ఆయన ప్రకాశింపజేస్తూ ఉన్నాడని, ఆయన తన వెలుగుతో మనలను చలింపజేస్తూ ఉన్నాడని, మనలను జీవింపజేస్తూ ఉన్నాడని మనం అనేక మందికి ఆయనను గూర్చి ప్రతిబింబింప చేయవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, గుర్తుంచుకోండి, నక్షత్రము దాని గమనం ముగిసినప్పుడు అది గౌరవమును ఘనతను కోరుకోదు. నక్షత్రము మనుషులను వారి గమ్యస్థానానికి తీసుకుని వచ్చి వారికి ఆ పరిపూర్ణమైన వెలుగును చూపించింది. మనము దేవుని వెలుగుగా ఉంటిమి. మనము క్రీస్తు శరీరంలో సభ్యులుగా ఉంటిమి. ఓ స్నేహితులారా, మనం ఈ లోకంలో ఏ గౌరవమును కోరుకోము. మనము ఆయన శరీరంలో భాగమై ఉన్నాము. మహా వెలుగుగా ఉన్న ఆ దేవునిలో మనము కూడా ప్రకాశించే భాగములుగా ఉన్నాము. ఆయనే గొప్ప నక్షత్రముగా, ఆయనే గొప్ప వజ్రముగా ఉండి మనము ఆయనలో మెరిసే తునకలుగా, వెలిగే తునకలుగా ఉన్నాము. చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాము. ఆ వజ్రం యొక్క వెలుగు ఆ చిన్న తునకలపై పడినప్పుడు అవి కూడా మెరుస్తూ ఉన్నాయి, అవి కూడా వెలుగుతూ ఉన్నాయి, అవి కూడా అదే లక్షణాలను ప్రతిబింబింప చేస్తూ ఉన్నాయి. ఆ చిన్న తునకలు ఎవరో కాదు గాని ఆ వజ్రములో భాగములై ఉన్నాయి. అవి మనమే అయ్యున్నాము. అదే దేవునిలో భాగమై ఉన్న మనము కూడా అదే వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాము. మనము దేవుని వెలుగుగా ఉంటిమి. యేసుక్రీస్తు అనే గొప్ప మరియు పరిపూర్ణముగా ప్రకాశించే వాని యొద్దకు మరియు లోకంలోనికి వచ్చే ప్రతి ఒక్కరి మార్గమును వెలిగించే ఆ వెలుగు యొద్దకు వారిని మనము నడిపింపవలెను. ప్రియ సోదరులారా, మనం ఈ లోకములో నక్షత్రములుగా అనేక మందికి దారి చూపేవారముగా మనం ఎల్లప్పుడూ జీవించవలసిన వారమై ఉన్నాము. వాక్యం అనే వెలుగును అనేక మందికి చూపించి ఆ వెలుగు మార్గంలో నడిపించే వారముగా మనం ఉండవలసి ఉన్నది. ప్రవక్త చెప్తున్నాడు, శాంతా క్లాజ్ అని పిలువబడే ఒక పురాణం యొద్దకు కాదండి, ఒక కల్పిత కథ వైపు కాదండి, ఒక శాఖా సంబంధమైన సంఘం యొద్దకు కాదండి. మనము అనేక మందిని జీవము గల దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అనే నిజమైన మరియు పరిపూర్ణమైన వెలుగునొద్దకు నడిపింపబడాలి. మరియు పరిపూర్ణమైన వెలుగునొద్దకు మనము నడిపించాలి. ప్రియ సోదరులారా, దేవుడు మనపై గొప్ప భారాన్ని మోపాడు. ఆయనలో భాగముగా ఉన్న మనము ఆయనలో ఉన్న అనేకమైన గుణలక్షణాలను ప్రదర్శింపజేస్తూ ఆయనని ప్రతిబింబింపచేస్తూ మన ముఖాలలో అదే వెలుగును చూపిస్తూ క్రీస్తు పోలికలోనికి మారిన వారమై క్రీస్తు స్వభావాన్ని వ్యక్తపరుస్తూ క్రీస్తులా మనం కనిపిస్తూ అనేక మందిని వాక్యములో భాగములుగా చేయవలసిన వారమై ఉన్నాము. అనేక మందిని ఆ వెలుగు యొద్దకు నడిపించి వాక్యములో భాగముగా చేయవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనపై అంత గొప్ప బాధ్యతను, అంత గొప్ప ఘనతను పెట్టాడు. ప్రియ సోదరులారా, అది మన ఘనత కాదు కానీ
అది మన స్వయం ప్రకాశము కాదు గాని నీతి సూర్యుడైన ఆ క్రీస్తు యొక్క వెలుగు మాత్రమే. ఆయన వెలుగు మనపై ప్రకాశించినప్పుడు మాత్రమే మనం వెలగగలుగుతూ ఉన్నాం. మనం ఒకరిని దేవుని యొద్దకు నడిపించాలంటే మనము ఆయన వెలుగు చేత, ఆయన పరిశుద్ధాత్మ చేత ఆ కార్యము చేయగలుగుతూ ఉన్నాము. మనకు మనముగా ఎవరిని క్రీస్తు యొద్దకు నడిపించలేము. ఆయన ఆకర్షిస్తే తప్ప మనము ఎవరిని ఆయన యొద్దకు నడిపింపజాలము. ప్రియ సోదరులారా, మనము వెలగలేము. మనకు మనము ఎవరికి ప్రకాశింపలేము. మనం ప్రకాశించాలంటే ఆయన వాక్యాన్ని, ఆయన పరిశుద్ధాత్మను మనలో నింపుకొని అనేక మందికి ఆ వెలుగును ప్రసరింపజేసి క్రీస్తునకు నడిపించే వారముగా మనం ఎల్లప్పుడూ ఉండవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎల్లప్పుడూ అనేక మంది కొరకు వెలుగుదాం. ఈ లోకంలో నక్షత్రములుగా మనం కదులుతూ అనేక మందికి ప్రకాశిస్తూ క్రీస్తు అనే మహా సూర్యుని యొక్క వెలుగు దగ్గరకు వారిని నడిపిందాం. వారిని కూడా జీవమార్గంలో నడిపి క్రీస్తు అనే వెలుగులో ప్రకాశింపజేద్దాం. ఒక దినాన ఆయనే మనపై ప్రకాశింపబోతూ ఉన్నాడు. ఆ నిత్య రాజ్యములో ఆయనే మనకు వెలుగుగా ఉండబోతూ ఉన్నాడు. ఆ నీతి సూర్యుని యొక్క కాంతిలో మనం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ అనేక మందికి ఆదర్శప్రాయంగా జీవిస్తూ ఈ లోకంలో అనేక మందిని ఆయన యొద్దకు చేర్చుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనను ప్రకాశింపజేసి నశించిపోతున్న అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించే గొప్ప నక్షత్రములుగా మనలను నిలుపునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము యోబు గ్రంథము 32-33 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి అనేక మంది కొరకు జ్యోతులుగా వెలుగుతూ ఆయన వెలుగులోకి నడిపించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన యొక్క మహా గొప్ప వెలుగు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ప్రకాశించి ఆ నీతి సూర్యుని యొక్క కాంతిలో మీ కుటుంబాలు ఎల్లప్పుడూ వెలుగునుగాక. ఆయన వెలుగుతో నింపబడునుగాక. మీ కుటుంబాలు బహుగా దీవింపబడునుగాక. షాలోమ్. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, సువార్తను ప్రకటింపవా, సునాదం వినిపింపవా, సిలువను ధరింపవా, దాని విలువను వివరింపవా, సువార్తను ప్రకటింపవా, సుఖము సౌఖ్యము మరిగి నీవు సువార్త భారము మరచినావు, సుఖము సౌఖ్యము మరిగి నీవు సువార్త భారము మరచినావు, సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా, సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపింపవా, సిలువను ధరింపవా, దాని విలువను వివరింపవా,
సువార్తను ప్రకటించవా నీలో ఆత్మను ఆరనీకు ఎదలో పాపము దాచుకోకు నీలో ఆత్మను ఆరనీకు ఎదలో పాపము దాచుకోకు నిన్ను నమ్మినా యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా నిన్ను నమ్మినా యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి సువార్తను ప్రకటించవా సునాదము వినిపింపవా సిలువను ధరింపవా దాని విలువను వివరింపవా సువార్తను ప్రకటింపవా లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి లేచిరమ్ము సోదరి లేచిరమ్ము